ఈరోజు మా అమ్మ నాన్న ఫ్రీ ఓల్డేజ్ హోమ్లో చాలా చింతించిన రోజు. ఎందుకంటే ఏ జన్మలో ఏ రుణమో కానీ నాని మా మధ్యనే ఉంటూ అకాలంగా మరణం జరిగింది. చాలా బాధాకరం. నా భార్య ఉంటే చాలా బాధపడేది. ఎందుకంటే చాలా ప్రేమగా, చాలా మా ఇంట్లో మనుషులాగా చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు గతిస్తుంటారు. ఒక్కసేపు బాధపడతాం, కానీ మన ఇంట్లో మనిషి మరణిస్తే ఎంత బాధ ఉందో అంతా మా ఈ వాలంటరీ స్టాఫ్కి కానీ అందరికీ కానీ, నాకు, నా భార్యకి, అలాగే మా పుష్పమ్మ కానీ, మా అన్న గుమస్తా గారు అప్పన్ బాబు గారు కానీ, అలాగే మా శ్రీదేవి కానీ అందరూ కూడా పేరు పేరున కూడా మా అమ్మకు కూడా అందరికీ కూడా చాలా చాలా అభిమానం సంపాదించుకున్నాడు. వాళ్ళ సిస్టర్ అయితే చాలా గ్రేట్. అవును, భాస్కరమ్మ మా అమ్మ కూడా చాలా ప్రేమగా చూసేది. అందరికీ బాగా ఒక బంధువు అయిపోయాడు. ఒక కొడుకు అయ్యాడు, ఒక తమ్ముడు అయ్యాడు, ఒక అన్న అయ్యాడు. అలాగా అందరికీ కూడా పేరు పేరున కూడా అందరి దగ్గర మన్నన పొందాడు. చాలా అభిమానం సంపాదించాడు. చాలా బాధాకరం. ఎందుకంటే నానికి అలాగ అకాల మరణం జరుగుతుందని మేము ఎప్పుడు ఎవరు అనుకోలేదు. ఎందుకంటే భగవంతుడు మంచి వాళ్ళని గమ్మును తీసుకెళ్ళిపోతాడు అంటారు. భగవంతుడు ఇలా జరిగిందంటే దీని వెనక ఏదో మంచి కారణం ఉండి ఉంటుంది అని మేము అనుకున్నాం. మా భార్య నేను కూడా చాలా వైద్యం కూడా వాళ్ళ సిస్టర్ ఎప్పుడు కూడా ఏమండి హాస్పిటల్లో చూపించండి అని ఎప్పుడు కూడా చాలా ప్రేమగా ఆవిడ వైజాగ్లో ఉన్న ఫోన్ ద్వారా అన్నీ కూడా వాళ్ళ బావగారు, నాని బావగారు, వాళ్ళ సిస్టర్ కూడా చక్కగా అన్నీ కూడా చేయించేవారు. చాలా ఆ తల్లి కూడా నమస్కారం చేసుకోవాలి. అంత గొప్ప తల్లి. భగవంతుడు వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని, అలాగే నాని మళ్ళీ వీరి కుటుంబాన్ని మళ్ళీ పుడతాడని ఆశిస్తున్నాం. అలాగే వారి కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని, అలాగే వాళ్ళ బావగారు, వాళ్ళ అక్క, చెల్లి, వాళ్ళ పిల్లలందరూ కూడా ఈ ఆశ్రమం అమ్మా నాన్న ఫ్రీ ఓల్డేజ్ హోమ్ దేవాళ్ళు, అలాగే వృద్ధుల దేవాళ్ళు కూడా ఆ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళ చల్లని చూపు ఎప్పుడు మా ఆశ్రమం మీద ఉండేది. చాలా సంతోషం అమ్మ. మాకైతే ఒక రకంగా చాలా బాధగా కూడా ఉంది. ఎందుకంటే మా అమ్మ మాతోటే ఉంటుంది అనుకున్నాం, కానీ మరి కూతురుగా తల్లిని తీసుకెళ్తుందంటే నా భార్య నేను కూడా చాలా బాధపడ్డాం. అయితే చాలా వాళ్ళ బావగారు కూడా చాలా మంచి ఆయన, అలాగే వాళ్ళ సిస్టర్ కూడా చాలా సంతోషం అమ్మ. మాకు ఆశ్రమానికి మీరు ఎప్పుడు చాలా సహాయంగా ఉన్నారు. చాలా ఈ ఆశ్రమం నడవడంలో కూడా మీ పాత్ర కూడా ఉంది, మీ సహాయం కూడా ఉంది. మరొక్కసారి భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని, ఆయురారోగ్యం ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, దినదినభివృద్ధి చెందాలని మా అమ్మ నాన్న ఫ్రీ ఓల్డేజ్ హోమ్ తరఫున మా వాలంటరీ, మా చిన్ని లేడీస్ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ తరఫున కూడా మీ అందరికీ కూడా మీ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా బాధాకరం అమ్మ. ఈరోజు నాని మృతికి ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా. నాకు కూడా తెలీదు, ఆదిత్య వెంకటరమణ కుమార్ అని మేము ఎప్పుడు అందరికీ కూడా నాని నాని అని సుపరిచితం. అందరితో కూడా చాలా ప్రేమగా అభిమానించేవాడు. ఈరోజు మరణించిన నానికి అమరహే చెప్పుకుంటూ మా వృద్ధాశ్రమం తరఫున సంతాపం తెలియజేస్తున్నాం. నాని అమర్ రహే, నాని అమర్ రహే, నాని అమర్ రహే.